ఎందుకలా చేసావు? పడిపోయాడు చూడు. హాయ్ ఆంటీ. శివ, తను నా మేనకోడలు, పేరు నేహ. నేహ, తన పేరు శివ. శివ, కొంచెం నేహాకి వేదస్ సిటీ చూపించయ్యా, తనింతవరకు చూడలేదు. ఓకే ఆంటీ, కమ్ నేహా. హలో ఫ్రెండ్స్, మీట్ నేహా, స్వామి అంకుల్ వాళ్ళ రిలేటివ్. నేహా, దీస్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. తను రేవా, తను ఆది, ఇంకా వీడి యూడి. హాయ్ ఎవ్రీబడీ. రండి, మన ఐస్ క్రీమ్ తిందాం. తీసుకోండి. ఎవరైనా కాపాడండి, నా బిడ్డని కాపాడండి, దయచేసి కాపాడండి, త్వరగా రండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి, కాపాడండి. ఈ ఫ్రిడ్జ్ కి డిజిటల్ లాక్ ని పెట్టారు. దీన్ని తెరవడం అంత ఈజీ కాదు. ఈ నంబరు మా మేనేజర్ దగ్గర మాత్రమే ఉంది బాబు. ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళారు. నేను ట్రై చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. పదరా. ఏ నేహా, నువ్వు ఎలా చేసావు? నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. కావాలంటే కొంచెంసేపు సంతోషంగా ఉండండి. చాలా సేపటి నుంచి ఒకడు మమ్మల్ని ఫాలో చేశాడు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెంటనే వస్తాను.
నేను తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. కానీ ఈ పిల్లాడు నాతో తలపట్టడానికి వస్తున్నాడా? ఆ పిల్ల సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఈ పిల్లాడికి 4 తగిలించి కట్టి పడేసి బండిలో పడేయండిరా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. ఓయ్! శివ, నా పేరు శివ. సన్నాసులారా, దేనికి పనికిరారు. ఒక చిన్న పిల్లాన్ని కూడా మీరు పట్టుకోలేకపోయారు. సిగ్గుగా లేదు? సారీ అంకల్, డిక్కీ ఖాళీగా లేదు. మరి మిమ్మల్ని ఎక్కడ వెయ్యాలి? నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది దేవుడు కూడా మార్చలేడు. మార్చలేడు. రాసివారా, డిజిటల్లోకి ఓపెన్ చేయటమే కాదు, పాట కూడా బాగా పాడుతోంది. నేను ఎలా పాడాను? ఓ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. రేవా ఫోన్ లో ఆ రౌడీల సంగతి నాకు చెప్పింది. ఎవరో నిన్ను వెంబడించారట కదా. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? చెప్పు, త్వరగా చెప్పు. వాళ్ళు నా వెనక పడలేదు. వాళ్ళు వచ్చింది నేహా కోసమే. ఏటి, వాళ్ళు నేహాన్ని వెతుక్కుంటూ వచ్చారా? వాళ్ళు ఎత్తుక్కుంటూ మన ఊరికి వచ్చేసారన్నమాట. వాళ్ళెవరు అంకుల్? అయ్యో, మన నేహాకి ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ నాన్న. క్లియర్ గా చెప్పాలంటే మన నేహ డిజిటల్ లాక్ ని ఈజీగా ఓపెన్ చేయగలదు. తను ఎలాంటి డిజిటల్ లాక్ నైనా చాలా సులభంగా ఓపెన్ చేస్తుంది. మన వీనస్ సిటీలో టీవీ లైవ్ షోలో ఒకసారి డిజిటల్ లాక్ ని తను ఓపెన్ చేసి చూపెట్టింది నాన్న. దాంతో పాటు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అప్పటి నుంచి కొంతమంది నేహాని వెతుకుతున్నారు. ఏం చెప్పమంటావు? అయ్యయ్యో, వాళ్ళకి ఏం పనో ఏంటో తెలియడం లేదే. మొత్తానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. లడ్డు సింగ్ గారు, నాకేమనిపిస్తోందంటే స్వామి అంకుల్ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ కావాలని అనిపిస్తోంది. అంతేకాకుండా మనం వాళ్ళని పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే తీరాలి. శివా, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను లడ్డు సింగ్ గారు మంచి ప్లాన్ వేస్తాం. తప్పకుండా దొంగ దొరుకుతాడు. రాంబాబు గారు, మీ లోపల ఇలాంటి టాలెంట్ ఉందన్న విషయం అసలు మీరు ఎప్పుడు తెలుసుకున్నారో మా వ్యూవర్స్ కి కాస్త వివరంగా చెప్తారా? అదేనండి లాకర్లు తెరిచే టాలెంట్. చెప్పండి. అది తాతయ్యే కదా? ఓ నో! ఇది ఎలాగంటే నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇది నాకు బై బర్త్ గా వచ్చిందని చెప్పొచ్చు. మీరు ఏమనుకోకపోతే మా వ్యూవర్స్ కోసం ఒక లాకర్ ని ఇక్కడే తెరిచి చూపియండి ప్లీజ్. రేవా, తాతయ్య డిజిటల్ లాక్ బ్రేకింగ్ ఎక్స్పర్ట్ లాగా టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఒకవేళ ఆ రౌడీలు కనుక ఆ ఇంటర్వ్యూని చూసినట్టయితే తాతయ్యని కూడా తీసుకువెళ్లాలని అనుకుంటారు. కానీ మీ ఇల్లు అక్కడి నుంచి పక్కనే ఉంది కదా. ఆది ఇంకా యూడీని తీసుకువెళ్లి తాతయ్యని ఒక గంట కనిపెడుతూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. అద్భుతం. ఇది అన్నమాట రాంబాబు గారంటే. ఎలాంటి లాక్నైనా ఇచ్చే నిమిషాల్లో తెరిచేస్తారన్నమాట. పోలీస్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేసే. అర్థమైందా? వెళ్ళు. దానికన్నా ముందు మనం ఇతన్ని పిలిపించి ట్రై చేసి చూద్దాం. ఒకవేళ ఇతని ద్వారానే మన పని పూర్తయిందంటే వెళ్ళు, వెంటనే ఆ ముసలివాడిని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. ఓ దొంగ, ఎలా ఉందంటే తాతయ్య, హాయ్. ఓ
తాతయ్య మీరు డిజిటల్ లాక్ ఎక్స్పర్ట్ ఎప్పుడయ్యారు? నేను ఈయన వేసిన ప్లాన్ అమ్మా. ఎలాగైనా సరే ఆ దోపిడీదారుడు చూస్తాడు, మా చేతికి దొరుకుతాడు, పట్టుకుంటాం. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను వదిలేసి నేను వస్తాను సార్. ఆగండి సార్. సార్ నేను వస్తాను సార్. పడిపోయావా? తాతయ్య ప్లాన్ మొత్తం బెడ్స్ కొట్టింది. వీళ్ళు మీతో మాట్లాడతారని చెప్పారు, కానీ మనల్ని కిడ్నాప్ శివ చేసుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఆ రౌడీలో తీసుకువెళ్తున్నారు. మేము సిటీకి ఈస్ట్ వైపు వెళ్తున్నాం. నువ్వు త్వరగా వచ్చేయ్. నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ దేవుడు కూడా మార్చలేడు. మీరు గొడవ చేశారో మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఎలాంటి డిజిటల్ లాకర్ అయినా మీరు టక్కన ఓపెన్ చేస్తారు, ఇదే కదా మీరు టీవీలో ఇప్పుడు చెప్పింది. ఓకే, ఈ డెత్ వెల్ లో కొంచెం కొంచెంగా నీళ్లు పైకొస్తూ ఉంటాయి. నీళ్లు పైకొస్తూ ఉంటే చేపలు కూడా పైకొస్తాయి కదా. ఆ సమయంలో మీరు డిజిటల్ లాక్ ని అల్లాక్ చేయాలి. అప్పుడు పైకొచ్చే నీళ్లు ఆగిపోతాయి కదా. అప్పుడు మీరందరూ తప్పించుకోవచ్చు, లేకపోతే చేపలకి ఆహారం అయిపోతారు. బాయ్ బాయ్. ఏ విను, నా మాట విను 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 విను. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నానయ్యా. డ్యూటీలో ఉన్న పోలీస్ వాడిని ఇలా చేపలకి ఎరగా వేయకూడదు. ఇది చాలా పెద్ద నేరం. ఏం కావాలో ఆ పని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఎంతో కష్టపడి ఒక బ్యాంక్ నుంచి లాకర్ ని దొంగిలించి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఎంతగానో ప్రయత్నించి చూశాను, కానీ ఆ లాకర్ ని ఓపెన్ చేయడం కుదరలేదు. దాన్ని పగలగొట్టలేకపోయాం. లోపల గోల్డ్ బిస్కెట్లు చాలా ఉన్నాయి. నీళ్లు వదిలాం కాబట్టి అవి పైకి వస్తూ ఉంటాయి. వాటితో పాటు చేపలు కూడా పైకి వస్తాయి. ఆ చేపలు డైరెక్ట్ గా మీ దగ్గరికే వస్తాయి, చూడండి. అందుకని వెంటనే నేను చెప్పిన పని చెయ్యండి. చూశారుగా చేపలు ఎంత ఆకలిగా ఉన్నాయో, దొరికిన వెంటనే తినేస్తాయి. తాతయ్య శివ వస్తున్నాడు. అంతవరకు మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉందాం. అంతవరకు మీరు యాక్ట్ చేస్తూ ఉండండి. ఇలా చూడు బాబు, నేను పైకి వస్తాను, నీకు సహాయం చేస్తాను. ఇలా చూడు ముసలోడా, నువ్వు పైకి వస్తానంటావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ వచ్చిన తర్వాత మోసం చేయాలనుకున్నావు, నేను కూడా నిన్ను కాపాడలేను. సరే సరే రా పైకి. ఓకే బాస్. త్వరగా త్వరగా. నన్ను బయటికి తీసుకెళ్ళండి అయ్యా. అతను లాకర్ ఓపెన్ చేసేదాకా నువ్వు అక్కడే ఉండు. అతను ఎంత త్వరగా లాకర్ ఓపెన్ చేస్తాడో అంత త్వరగా నువ్వు పైకి రావచ్చు. అర్థమైందా? వారిని త్వరగా రా. త్వరగా ఇందులో వచ్చే నెంబర్లు మల్టిప్లై చేసి చెప్పండి, అప్పుడే లాకర్ ఓపెన్ అవుతుంది. అలా చూస్తారేంటి, చెప్పండి. ఎంతసేపు రాస్తారా మీరు? ఏ ముసలాయన, ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు. ఇన్ని లెక్కలు వేసిన తర్వాత ఈ లాకర్ తెరుచుకుంటుందా ఏంటి? చెప్పు. సార్, మీ ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఉంది కదా, దానిలో చూడండి. ఓ ఎస్ ఎస్. శివ, రెడ్ సింగాన్ని పట్టేసుకున్నాను. మేము ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉన్నాం. నువ్వు త్వరగా వచ్చేయ్.
ఇంతకు ముందు మనల్ని వేరే కుమ్ముడు కుమ్మింది ఈ పిల్లాడే కదా. ఓ మీకు గుర్తుందా? మర్చిపోయాననుకున్నా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. వద్దు, నా మాట వినండి, దగ్గర రాకండి, నన్ను వదిలేయండి. కొరకు కొరకు వదిలే అది నా బూట్తో. వదిలేమంటున్నానా? వద్దు, ఇంకా నేను ఎంతని ఎక్కాలి? నా బూట్తో అమ్మో కొరకు. ఇంకా ఎంతసేపు అని కోరుకుతారో వదిలేయండి. నొప్పి నా వల్ల కాలేదు. శివ వచ్చేసాడు. శివ 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 శివ. ఓహో, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. రా, తాతగారిని వెతుకుదాం. రా. వాళ్ళందరూ ఎక్కడ? అదిగో అక్కడ. చిన్న పిల్లోడా, తిరిగి మళ్ళా నువ్వు వచ్చేసావా? ఈసారి నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. బంగారం, బంగారం, నా బంగారం నాకు దొరికేసింది. నా బంగారం నేను ఎవరికి ఇవ్వను. నా బంగారం ఇది, నా బంగారం, నా బంగారం, నా బంగారం. ఇది ఎవరి దగ్గర నుంచి దొంగిలించావో వాళ్ళకే సొంతం. ఓయ్, ఇప్పుడు నువ్వు ఇవ్వాలంటే అరెస్టు. శివ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది దేవుడు కూడా మార్చలేడు. బాస్
మీరు చెప్పినట్టుగానే ఈ పిల్లని ఎత్తుకొచ్చేసాను బాస్. పోలీసులు టీ తాగడానికి వెళ్తే ఆ గ్యాప్ లో ఎత్తుకొచ్చేసాను బాస్. లాకర్ తెరిచేద్దామా? ఏంటి లాకర్ ఓపెనా? ఓకే ఓకే, నేను సరెండర్ అయిపోతాను. ఇది తెరవడానికే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారా? సరే, ఇది ఇప్పుడు ఎవరు తెరిచారు? శివ ఇచ్చిన పంచేసే. శివ పంచసా? శివ పంచసు దేనైనా తెరుస్తుంది. ఏంటి శివ, కరెక్టే కదా?